చేస్తారు. పూజకి అన్ని పువ్వులు వాడరు, కానీ ఈ బతుకమ్మని అన్ని రకాల పువ్వులతో పేరుస్తారు. ఈ పండుగని దేవి నవరాత్రులతో పాటు జరుపుకుంటాం. 9 రోజులు 9 బతుకమ్మలకి 9 ప్రసాదాలు. మొక్కజొన్నలు, సజ్జలు, శనగలు, పెసలు, పల్లీలు, గోధుమలు, నువ్వులు, బియ్యం, బెల్లం, పాలు. Yeah.
ఎలా అనిపించిందమ్మా నీకు బతుకమ్మ పండుగ? నాకు చాలా నచ్చింది. నీకు తెలుసా తల్లి, ఈ పండుగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? బతుకమ్మని 9 రోజులు ఆడడం వల్ల మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. బతుకమ్మని ఆడి నీటిలో నిమగ్నం చేస్తాము, దానివల్ల వాటర్ ప్యూరిఫై అవుతుంది. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్న బతుకమ్మని మనం జరుపుకోవాలి కదా తల్లి. అవునమ్మా, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను కూడా బతుకమ్మ ఆడడానికి వస్తాను. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. సరే తల్లి, మీరు కూడా మీ పిల్లలకి బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయండి. పువ్వు నుండి కాయ అవుతుంది, కాయ పండవుతుంది, పండు నుండి మరో మొక్క పుడుతుంది. స్త్రీ ఒక జన్మకి కారణం. అలాగే స్త్రీలను, ఆడపిల్లలను బతికించమనేదే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఇది తల్లి ఈ ప్రోగ్రామ్తో మనకి ఒక మంచి మెసేజ్ని కూడా అందజేశారు. మన పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ జరుపుకోవాలని. సో నౌ వీఆర్ ఇన్వైటింగ్ ఎంపీపీఎస్ మహిళా కమిటీ మెంబర్ అరుణ కోడూరు గారిని. బతుకమ్మ ప్రోగ్రామ్ వాళ్ళు సెల్ఫ్ కోరియోగ్రాఫ్ చేసిండ్రు. A big round of applause for them. విశేషమైన విషయం, వీళ్ళెవరి కోరియోగ్రఫీ తీసుకోకుండా సెల్ఫ్ కోరియోగ్రఫీ చేసిన ప్రోగ్రామ్. సో దే నీడ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యా కోడూరు అరుణ కోడూరు గారు మొత్తం టీమ్కి సత్కరిస్తారు. గవర్నమెంట్ శానిటోరియం తెలుగు సంఘం బోయివాడ యొక్క శ్రీమతి శ్రీపతి సులోచన గారు మరియు టీంకి ఎంఎంపీఎస్ మహిళా విభాగం యొక్క కమిటీ మెంబర్ శ్రీమతి అరుణ కోడూరు గారు సత్కరిస్తున్నారు. చూసుకోను